ప్రమాణాలను తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలను చేసి ఉండాలి, లేదా నేనేదైనా తప్పు చేసి ఉండాలి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. అందుకే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సేవలు చేసేటప్పుడు దాసీదానిలా అంకిత భావంతో చేయలేదా? సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా? పడకలో రంభనై స్వర్గ సుఖాలు అందివ్వలేదా? అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా? అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా? ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా? ఇందులో మీకు నేనేం తక్కువ చేశానో చెప్పండి. తక్కువ చేసావని నేను అనలేదు. అయితే విడాకులు ఎందుకు? ఎందుకో నీకు తెలుసు. నాకు